ఇంట మహాలక్ష్మి రావడం జరిగింది. అంటే ఎన్నో సంవత్సరాలుగా కూడా ఇలాంటి ఒక మూమెంట్ కోసం మెగాభిమానులు కానీ మెగా కుటుంబం కానీ ఎదురు చూస్తున్న క్షణం రామ్ చరణ్ ఉపాసన ఈరోజు తల్లిదండ్రులుగా ప్రమోట్ అవడం జరిగింది. ఈ ఈ రోజు మంగళవారం ఎర్లీ అవర్స్లో మెగాస్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో హాస్పిటల్లో ఎర్లీ అవర్స్లో దాదాపు 2:30-3 ప్రాంతంలో ఉదయం సమయంలో ఒక పాపకు జన్మనివ్వడం జరిగింది. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ఒక లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఇలాంటి ఒక మూమెంట్ను, ఒక స్పెషల్ మూమెంట్, దాదాపు రామ్ చరణ్ ఉపాసనకు మ్యారేజ్ అయ్యి 10 ఏళ్ళు దాటుతుంది. ఒక 11వ సంవత్సరంలో అడిగింది. ఒక వారం రోజుల క్రితమే వాళ్ళు ఒక మ్యారేజ్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు వారి మెగా ఇంట, అంటే ఇది స్పెషల్ డే అని చెప్పేసి వాళ్ళు ఎందుకు భావిస్తున్నారంటే ఇక్కడ మంగళవారం ఆంజనేయ స్వామికి వీర భక్తుడు మెగాస్టార్ చిరంజీవి, అలాగే రామ్ చరణ్ కూడా ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక పవిత్ర దినం వాళ్ళు భావించే రోజున ఈరోజు వాళ్ళ ఇంట ఒక మహాలక్ష్మి జన్మించిందని చెప్పేసి వాళ్ళందరూ భావించడం జరుగుతుంది. ఇదే ఒక హ్యాపీ మూమెంట్ని కూడా అభిమానులు కూడా ఇక్కడ అపోలో హాస్పిటల్లో వారి కోసం స్పెషల్గా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన అభిమానుల కోసం స్పెషల్గా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక పాసును కూడా వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాసులు ఉన్న వాళ్ళకి ఇక్కడ అభిమానులకు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ కోసం కూడా స్పెషల్గా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అక్కడ అపోలో హాస్పిటల్ ప్రాంగణంలోనే అభిమానులందరితో కూడా ఈ మూమెంట్ని షేర్ చేసుకునేందుకు కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏర్పాట్లు, ఒక టెంట్ వేయడం జరిగింది. అభిమానులకు ప్రత్యేకంగా పాసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ అభిమాన హీరోకి అలాగే అన్నా వదిన కంగ్రాచులేషన్స్ అంటూ కూడా వాళ్ళు కొన్ని పోస్టర్లను కూడా సిద్ధం చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. అయితే అంటే ప్రధానంగా మిగతా అందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో కొత్తగా ఒక వ్యక్తులు వచ్చారంటే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. బట్ ఇక్కడ మెగా కుటుంబం అంటే కేవలం చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ అలాగే రామ్ చరణ్ మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన లక్షలాది మంది అభిమానులందరూ కూడా మెగా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉంటారు. సో వాళ్ళందరి ఇక్కడ కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కూడా రామ్ చరణ్కి, ఉపాసనకి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే 10 ఏళ్ళు, అంటే 2012లో వాళ్ళ వివాహం జరిగితే కనుక అప్పటి నుంచి కూడా కెరీర్కి పైన రామ్ చరణ్ దృష్టి పెట్టడం, మరోపక్క ఉపాసన తనకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ బాధ్యతలు కానీ వాళ్ళ ట్రస్ట్ యొక్క బాధ్యతలు స్వీకరించడం. అయితే ఈ స్పెషల్ మూమెంట్ కోసం వాళ్ళిద్దరు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. డిసెంబర్ 12వ తారీఖున చిరంజీవి తాను తాతను కాబోతున్నాను, తమ కుటుంబంలోకి వారసుడు రాబోతున్నాడు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఆయన అధికారికంగా ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మెగాభిమానుల్లో ఈ ఒక వారసుడు వస్తున్నాడని చెప్పి ఒక సంతోషం వాళ్ళలో అప్పటి నుంచే ఉంది. సో ఈరోజు అది రానే వచ్చింది. ప్రధానంగా ఈ మూమెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. మరో పక్క ఉపాసన వారసురాలు ఎంట్రీ ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరి గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం అభిమానుల గురించి ఏర్పాట్లు చూస్తే కనుక వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక సనాయి మేళాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడ, అంటే ఈ మూమెంట్ను వాళ్ళందరూ కూడా ఒక సాంప్రదాయబద్ధంగా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకునేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు స్వామి నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ హ్యాపీ మూమెంట్ గురించి ఆయన కూడా మీడియాతో షేర్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే అపోలో ప్రాంగణం అంతా కూడా ఈరోజు మెగా అభిమానులతో నిండిపోయింది. ఇలాంటి ఒక స్పెషల్ మూమెంట్ను తన అన్నా వదిన కంగ్రాచులేషన్స్ అంటూ కూడా వాళ్ళందరూ చెప్పుకుంటూ కూడా తమ కుటుంబంలో ఒక ఇలాంటి మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఉపాసన ఇప్పటికే ఈ మెగా ఫ్యామిలీ వారసురాలి కోసం కాలభైరవ నిన్నే ఒక ప్రత్యేకమైన ట్యూన్ కూడా దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన దాన్ని కూడా రామ్ చరణ్, ఉపాసన కూడా ట్వీట్ ద్వారా వాళ్ళందరూ షేర్ చేయడం జరిగింది. మరోపక్క ప్రజ్వల ఫౌండేషన్ ద్వారా ఉయ్యాలను కూడా ఉపాసనకు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని కూడా ఉపాసన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వస్తుంది. అంటే వారసురాలు రాకముందే ఒక కంగ్రాచులేషన్స్ అనేవి సోషల్ మీడియా ద్వారా కానీ వారికి పర్సనల్గా కానీ రావడం జరిగింది. ఇక ఇదే అంటే మా అభిమానులు, అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా మెగా ఫ్యామిలీ అంటే కనుక కేవలం రామ్ చరణ్, ఉపాసన అలాగే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మాత్రమే కాదు, మిగతా అంటే లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్న అభిమానులందరూ కూడా మెగా ఫ్యామిలీ కుటుంబమే అనే చెప్పే క్రమం ఈరోజు అభిమానులందరి సమక్షంలో ఇలాంటి ఒక స్పెషల్ మూమెంట్ని అందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మెగాభిమానులందరూ కూడా ఇక్కడ ఈ స్పెషల్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ కూడా ఇక్కడ కంగ్రాచులేషన్స్ అన్నా వదిన అంటూ కూడా రామ్ చరణ్ ఉపాసన పోస్టర్స్ను వేసుకుని వాళ్ళందరికీ కూడా తమ విశేషను చెప్తూ ఉన్నారు. స్వామి నాయుడు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ అభిమానులందరూ గ్యాదరింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈరోజు స్పెషల్గా దీని గురించి ఉదయాన్నే ఇక్కడికి విచ్చేసి నిజానికి ఈరోజు ఉదయం ఒక నిన్నటి నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పేసిన యువరాణి పుట్టింది, మెగా ప్రిన్సెస్ పుట్టింది. ముఖ్యంగా చిరంజీవి గారు కోరుకునే ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజున ఇష్టమైన గడియల్లో అంటే ఆ అమ్మాయి పుట్టిన మెగా వారసురాలు పుట్టిన సమయం కానీ ఆ తిథి కానీ ఆ నక్షత్రం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కోట్ల మందిలో ఒకరికి పుట్టే అవకాశం కలిగే అవకాశం ఇది. ఈ యువరాణి చాలా గొప్ప యువరాణి కాబోతుంది. జ్యోతిష్యులు కానీ పండితులు కానీ అందరూ చెప్తా ఉన్నారు. మీ అందరం చాలా ఆనందపడతా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఈ పండుగని ఈ ఒక్కరోజే కాకుండా ఈ వారం రోజులు కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నామండి. అంటే ఇక్కడ ఈ అభిమానుల అరేంజ్మెంట్స్ అంటే ఏంటండి? ఆ మెగా ఫ్యామిలీ అంటే కేవలం హీరోలు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులందరూ మెగా కుటుంబమే అని చెప్పే ప్రయత్నం అనేది ఎలాగే అంతే కదా సార్. రాత్రి నుంచి కూడా వారు ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి అభిమానులందరూ వచ్చి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఇక్కడ పడిగాపులు కాస్తుంటే అలా కాదు, చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ సరైన విధంగా ఏర్పాట్లు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలను చూడటం. ఈ హాస్పిటల్ నియమ నిబంధనల ప్రకారంగా ఘనంగా జరుపుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అది కొద్దిసేపట్లో బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ చాలా ఘనంగా జరుపుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి, మెగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తామని. అంటే ఒకటండి, సార్ ఏమైనా వస్తారా ఇక్కడికి వచ్చి అమ్మాయిలతో ఉద్దేశించి ఏమైనా మాట్లాడటం ఏమన్నా ఉందా? మేమే ప్రయత్నం చేస్తా ఉన్నామండి. చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని మా రిక్వెస్ట్ తెలియజేశాం. వారంతా కుటుంబ సభ్యులు హాస్పిటల్ లోపల ఉన్నారు. కొద్దిసేపట్లో మమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. సో ఇది మెగా ప్రిన్సెస్ అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించిన మీదట ఒక కోట్ల మందిలో ఒకళ్ళకి అరుదంగా లభించే ఒక ముహూర్త సమయం, అలాగే ఒక నక్షత్రంలో పుట్టింది అని చెప్పి. అయితే ఇవాళ మనం చూసుకుంటే కనుక మిథున రాశి పునర్వసు నక్షత్రం అని చెప్పేసి ఈరోజు చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా చూసుకుంటే మెగాస్టార్ ఆయనకి ఎంతో ఆరాధించే హనుమంతునికి ఆరాధించే శ్రీరాముడి యొక్క నక్షత్రం పునర్వసు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది మెగా కుటుంబానికి, మెగా అభిమానులకి ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎంతో అంటే ఈ నేరుగా వాళ్ళందరూ కూడా మెగా కుటుంబానికి అంటే రామ్ చరణ్కి కానీ చిరంజీవి కుటుంబానికి కానీ విశేష చెప్పాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఎంతో దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అయితే అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో వాళ్ళందరూ కూడా ఎక్కువగా అంటే ఇది హాస్పిటల్ ప్రాంగణం కాబట్టి తమ సంతోషాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేయబోతున్నాం. బట్ కలిసి ఒకసారి విశేష చెప్పిన తర్వాత మెగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి అక్కడ తాము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి కూడా స్వామినాయుడు చెప్తూ ఉన్నారు. ఇక ఏదైనప్పటికీ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ వచ్చాం అనే విషయాన్ని కూడా ప్రముఖంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకా రామ్ చరణ్ ఒక పక్క ఇప్పుడు ఉన్న మూమెంట్లో నిజంగా ఇది ఒక గొప్ప సంవత్సరం. గత ఏడాది నుంచి చూసుకుంటే కనుక రామ్ చరణ్కు ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఆయన గ్లోబల్ స్టార్గా, ఆయన ప్రపంచ స్థాయి హీరోగా ఆయన ఎదగడం జరిగింది. అలాగే ఒక ఈ నెలలో చూసుకుంటే కనుక ఈ నెలలోనే వారం రోజుల క్రితం వాళ్ళకి మ్యారేజ్ డే చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే వారి మెగా కుటుంబం ఇంట ఒక మహాలక్ష్మి రావడం జరిగింది. అది కూడా అద్భుతమైన ముహూర్తం, అద్భుతమైన మూమెంట్ అనేది. అంటే కోట్లలో ఒకళ్ళకి ఇలాంటి ఒక జాతకం అనేది లభిస్తుంది. అలాంటి టైంలో మెగా ఇంట మెగా ప్రిన్సెస్ పుట్టింది అని చెప్పేసి. అయితే ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని కూడా గమనించాలి. ఇందాక చెప్పుకున్నట్టు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ అలాగే రామ్ చరణ్కి కానీ హనుమంతుడు అంటే వీరభక్తి, పైగా మంగళవారం సెంటిమెంట్ ఉంది. ఈ రోజున పుట్టిన ఆమెకి ఏ పేరు పెడతారు అంటే కనుక ఖచ్చితంగా మెగాస్టార్ తల్లి గారి పేరు అంజనాదేవి అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళకి సెంటిమెంట్ కూడా హనుమంతుడు అని చెప్పేసి సెంటిమెంట్ ఉంది. మేబీ ఈ అమ్మాయికి కూడా అదే కలిసేలాగా పేరు పెట్టొచ్చేమో అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఒక గెస్ అయితే మనం కూడా చేయొచ్చు. బట్ ఏదైనప్పటికీ అధికారిక ప్రకటన అనేది వాళ్ళ నుంచి త్వరలోనే రాబోతుంది. బట్ ఇలాంటి ఒక హ్యాపీ మూమెంట్ వాళ్ళు కోరుకున్న విధంగా ఒక వారసురాలు ఒక మంచి ముహూర్త బలంతో ఒక మంచి సమయంలో పుట్టడం, ఒక మంచి టైంలో పుట్టడం అనేది నిజంగా మెగా కుటుంబాన్ని, మెగా అభిమానులను కూడా చాలా ఆనందంలో ముంచిన రోజు, మంచిన సమయం అని చెప్పేసి కూడా మనందరం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. సో ఇలాంటి అంటే ఇంతవరకు కూడా తెలుగు సినిమా
చరిత్రలో ఇలాంటి ఒక మూమెంట్ అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఒక మెగా కుటుంబంలో ఒక కుటుంబానికి సంబంధించిన వారసురాలు పుడితే దాన్ని అభిమానులందరూ కూడా ఒక పండగలాగా చేసుకోవటం అనేది నిజంగా ఇది ఒక ఫస్ట్ టైం అని చెప్పేసి ఇలాంటిది మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ అభిమానులు నేరుగా వచ్చి ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కానీ రామ్ చరణ్కి కానీ నేరుగా తమ శుభాకాంక్షలు తెలియజేయాలి, వీలైతే ఈ మెసేజ్ను వాళ్ళకి పాస్ చేయమని చెప్పేసి కూడా అభిమాన సంఘ నాయకులు ఎవరైతే రమణం ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆయన ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళటని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో చూడాలి మరికొద్దిసేపట్లోనే రామ్ చరణ్ చిరంజీవి అభిమానులు ఉద్దేశించి ఏమన్నా మాట్లాడతారా లేదా. అయితే ఈ జరిగిపోయిన తర్వాత మాత్రం బ్లడ్ బ్యాంక్లో భారీగా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా మన సంఘ నాయకులు చెప్తున్నారు. సో ఇది అపోలో హాస్పిటల్ నుంచి మెగా కుటుంబంలో సంబంధించిన ఒక సందడి వాతావరణానికి సంబంధించిన ఈ మూమెంట్ మనం క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసాం. కెమెరామెన్ శివతో సుజన్ RTV, పవర్ టు స్టూడియో.